గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల పట్ల ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. గద్దర్ తన పాటతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి పేరుతో అవార్డులు ఇవ్వడం సముచిత నిర్ణయమన్నారు. దశాబ్ద కాలంగా పరిశ్రమ ఎలాంటి ప్రోత్సాహకాలకు అవార్డులకు నోచుకోలేదని చెప్పారు. జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డుల ప్రదానం చేస్తామన్నారు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి. తెలంగాణలో మొదటిసారిగా గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తున్నామని తెలిపారు. గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ జ్యూరీకి చైర్పర్సన్గా ఎంపిక చేసినందుకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి, కోమటిరెడ్డి, దిల్ రాజుకు ధన్యవాదాలు తెలిపారు సినీ నటి జయసుధ. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో నిర్వహించిన గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డ్స్ కర్టెన్ రైజర్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి, జయసుధ. చలనచిత్ర అవార్డులు ఇవి మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం ఇది. ఉమ్మడి రాష్ట్రంలో 2011లో ఆగిపోయినటువంటి అవార్డులు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటికీ తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొత్తం యావత్తు కూడా హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్ర రాజధానిలో ఉన్నప్పటికీ దురదృష్టం దశాబ్ద కాలం వారు ఇటువంటి అవార్డులకు కానీ ఎటువంటి ప్రోత్సాహకాలు కానీ నోచుకోలేకపోయింది పరిశ్రమ. ఎక్కడో దూరంగా ఉన్నటువంటి తెలుగు సినిమా పరిశ్రమని హైదరాబాద్ నగరాన్ని తీసుకొచ్చినటువంటి ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు తప్పనిసరిగా మనం అందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారి హయాంలోనే ఇక్కడ పరిశ్రమను తీసుకొని రావడం కోసం వారు చేసినటువంటి ప్రయత్నం, ఇక్కడ పరిశ్రమ స్థిరపడటానికి కావాల్సినటువంటి సినిమా స్టూడియోలు, ఫిలిం నగర్ ఏర్పాటు కానీ ఇతరత్ర కార్మికుల కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యకలాపాలు కానీ, హౌసింగ్ సంబంధించినటువంటి కార్యక్రమం కానీ, ఇవన్నీ కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ పరిశ్రమని ముందు తీసుకొని పోవడం కోసం శాయశక్తులా ప్రయత్నం చేశారు. సమాజ అభివృద్ధి కోసం, సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆకలింపు చేసుకొని విలువలను ప్రోత్సహించడం కోసం చాలా బలంగా ముద్ర వేసేటువంటి ఈ మీడియాని మనం ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం, బాధ్యత పాలకులపైన ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కోరిన విధంగా 14 జూన్ రోజు పెద్ద ఎత్తున హైటెక్స్లో దాన్ని నిర్వహిద్దామని జ్యూరీ చైర్పర్సన్ గారికి, మిగతా మెంబర్స్ని కూడా కళాత్మకమైన సినిమాలని, అందులో ఈ సమాజానికి పనికొచ్చే సినిమాలను కూడా మీరు గుర్తించి మీ కార్యక్రమాన్ని వితౌట్ పొలిటికల్ ఎంటర్ప్రైజ్ ఉంటుంది, మీరు సజావుగా చేయండి. 2011 తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఈ అవార్డు కార్యక్రమం గద్దర్ గారి పేరు మీద ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం. గద్దర్ అంటే ఒక మామూలు వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. అట్టడు ప్రజల నుంచి తెలంగాణ ఉద్యమం వరకు పేద ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి కాబట్టి ఎవరైనా విమర్శలు చిన్న చిన్నవి వచ్చినా వారి పేరు నెరవేర్చాలని ఒక నిర్ణయం తీసుకున్నాం మేము. అందుకనే గౌరవ డిప్యూటీ సీఎం గారు ప్రత్యేక ఎన్నో మీటింగ్ పెట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. తప్పకుండా మనం 14 ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకొని ఇక ముందు కూడా తెలుగు చలనచిత్ర రంగాన్ని హైదరాబాద్లో అన్ని విధాలుగా ప్రోత్సహించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ మరొకసారి పురంస్థితి గారికి నివాళులు అర్పిస్తూ ఆ ప్రభు ఆశ వారికి ఆత్మకు సంతృప్తి కలవాలని కోరుకుంటూ ముఖ్యంగా ఉంటాయి. ఆర్భాటంగా ఈ ఈవెంట్స్ చేయాలని ఈరోజు సంకల్పం ఉండే పోతే ఇందాక ఎండి గారు చెప్పినట్టు ఆ ఇన్సిడెంట్ వల్ల ముందుగా సింపుల్గానే చేస్తూ ఈ రోజు నుంచి జ్యూరీ వారు సినిమాలు చూసి వాళ్ళు మే ఎండ్ కల్లా జ్యూరీ నుంచి ఏదైతే 2024 తెలుగు సినిమాల్ని ఫైనల్ చేసి GTFAకు ఇస్తే ఫైనల్గా జూన్ 14th రోజు ఈ గద్దార్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ని పెద్ద ఎత్తున చేయడానికి ప్లాన్ చేశాం. సో దానికి డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, అలాగే ఫిల్మాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సో వాళ్ళ ఆధ్వర్యంలో స్టేట్ గవర్నమెంట్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్ మీద చాలా గ్రాండియర్గా చేయాలని ప్లాన్ చేస్తున్నాం. సో దానికి ఈరోజు మొదటి రోజు. సో మీ అందరికీ వెల్కమ్. సో మీరు 2024 నిజాయితీగా మీరు మీ జ్యూరీ మెంబర్స్ సెలెక్ట్ చేసిన సినిమాలకి అవార్డ్స్ వచ్చేలాగా ప్లాన్ చేద్దాం. థ్యాంక్ యూ. ఈ సినిమా అన్నది ఇది పెద్ద టాస్క్, ఇది ఛాలెంజింగ్. ఇన్ని సినిమాలు చూడడం
బట్ మా జ్యూరీ మెంబర్స్ మేము కానీ ద బెస్ట్ ఆఫ్ బెస్ట్ అంటే ద చోజన్ వన్ విల్ బీ ద బెస్ట్ ఆఫ్ బెస్ట్. ఎందుకంటే ఆల్మోస్ట్ వచ్చినప్పుడు అన్ని సినిమాలు బాగుంటాయి, అన్ని గొప్ప క్యారెక్టర్స్ ఉంటాయి, బట్ అందులో బెస్ట్ ఆఫ్ బెస్ట్ మేము సెలెక్ట్ చేస్తాము. తప్పకుండా అందరికీ మాకు మంచి పేరు రావాలి, అలాగే మంచి ఆర్టిస్టులు కూడా ఇందులో అవార్డు గ్రహీతలుగా ఎన్నుకోబడతారు. సో ఐ విష్ మై జ్యూరీ మెంబర్స్ అలాగే తెలంగాణ గవర్నమెంట్ ఆల్ ది బెస్ట్. అండ్ మీ విషెస్ అందరికీ, మీ విషెస్ మా అందరికీ కావాలి. థ్యాంక్ యూ సో మచ్.